అయితే ఏపీలో ఈ రేషన్ రాజకీయం రచ్చరేపుతోంది. ఇవాల్టి నుంచి దుకాణాలకు వెళ్లి రేషన్ సరుకులు తీసుకోవాలంటోంది అధికార కూటమి. గతంలో లాగే ఇళ్ల దగ్గరకే రేషన్ వాహనాలు రావాలంటోంది విపక్ష వైసీపీ. దీనికి తోడు తమ సంగతి ఏంటంటూ రేషన్ డెలివరీ వాహనాల యజమానులు రోడ్డెక్కడంతో వివాదం ముదిరింది. మొన్నటిదాకా జనం దగ్గరకు రేషన్ వాహనాలు, ఇవాల్టి నుంచి రేషన్ దుకాణాలకే జనం క్యూ. దీంతో ఏపీలో రేషన్ డెలివరీ వాహనాలపై రాజకీయ రగడ షురూ అయింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రేషన్ డెలివరీ వాహనాల వల్ల సరుకుల పంపిణీ సక్రమంగా జరగలేదని, ఈ వాహనాల ద్వారా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందని అధికార కూటమి ఆరోపిస్తోంది. ఇక ఇవాళ పిఠాపురం 18వ వార్డులో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించనున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. నేటి నుంచి రేషన్ దుకాణాల్లో సరుకులు తెచ్చుకోలేని దివ్యాంగుల కోసం డోర్ డెలివరీ చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రేషన్ తీసుకోకపోతే డీపీడీ ద్వారా అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు ఆయన. దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. దీనివల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు. ఎవరైతే తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇండ్లకు మాత్రం నేరుగా డోర్ డెలివరీ ఇప్పించే విధానాన్ని కూడా ఏర్పాటు చేశాం. అయితే అధికార కూటమి వాదనను తప్పుపడుతున్నారు వైసీపీ నేతలు. ఇక రాజమండ్రిలో రేషన్ పంపిణీ వాహనాలతో యజమానులు భారీ ఆందోళన నిర్వహించారు. కోటగుమ్మం వరకు భారీ ర్యాలీ తీశారు. కూటమి ప్రభుత్వం రద్దు చేసిన ఎండియు వాహనాలను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. వైసీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు భరత్. 29,000 రేషన్ దుకాణాల్లో 16,000 టీడీపీకి చెందినవారివని, కొత్తగా 6,000 రేషన్ షాపులు ఇచ్చి కూటమి ఎమ్మెల్యేలు లక్షలాది రూపాయలు సంపాదించాలని చూస్తున్నారని భరత్ ఆరోపించారు. వృద్ధులకు, దివ్యాంగులకు రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తామంటున్నారని, అయితే ఆ వ్యవస్థ తీసుకొచ్చింది మాజీ సీఎం జగన్ కాదా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైసీపీ నేత చెల్లుబోయిన వేణు. విజయవాడ వరదల సమయంలో రేషన్ వాహనాలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు ఆయన. ఇక్కడ ఇంకొక మతలబు ఉంది. రేషన్ షాపులో రేషన్ తీసుకోవాలి, మళ్ళా రెండోది ఏమంటున్నారు, మీరు వికలాంగులకి, వృద్ధులకి డోర్ డెలివరీ చేస్తానంటున్నారు. డోర్ డెలివరీ అనే వ్యవస్థ రూపకల్పన చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. చౌక ధరల దుకాణాల్లో సరుకులు అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.